ఏంటి ఎవరు లేరు? ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారేమో వెతుకుదాం. ఇదేదో పెద్ద అడవిలా ఉంది. అసలు నేను ఎక్కడున్నాను? ఏ దేశం ఇది? ఇప్పుడు నన్ను ఎవరు తీసుకొచ్చారు? ఛే! ఫుల్ బోర్ కొడుతుంది. హాయ్, నా పేరు విక్రమ్. మరి నీ పేరు? ఏదో ఒకటి మాట్లాడు. హాయ్, గుడ్ మార్నింగ్. నువ్వు ఎలాగో మాట్లాడవు. సరే, థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ చెప్పినందుకు. ఎవరికైనా బాటిల్ దొరికి నన్ను కాపాడితే బాగుండు. చీ, ఏంట్రా బాబు నాకు ఈ కర్మ. ఏడుద్దామన్నా ఏడుపు రావట్లేదు, నవ్వు అంతకంటే రావట్లేదు. ఏంటి నన్ను చూసి నవ్వుతున్నావు? అదేంటి, పళ్ళు ఉన్నాయి కదా, ఇప్పుడు లేవేంటి? బా, ఫుల్ ఆకలేస్తుంది. ఎలా ఇప్పుడు? అమ్మయ్యా, ఎవడో నా కోసం ఫుడ్ తెచ్చినట్టున్నాడు. చీ, అదేంటి బాటిల్ ప్లేట్ కనపడ్డాయి కదా, ఏవి? బా, ఎవరు లేడేంటి? నాకు కనిపించాడు కదా. హలో హలో, హెల్ప్ మీ, హెల్ప్ మీ. ఎందుకు నాకు ఇలా కనబడుతున్నాయి? అసలు ఏమవుతుంది ఇక్కడ? ఇప్పుడు ఆ చెట్టును తాకి చూద్దాం. ఇది నిజమే, చెట్టు ఉంది.
హ్మ్. నో, అవి మళ్ళీ మాయమవుతాయి. అసలు ఇన్ని రోజులైనా ఒక మనిషి కూడా కనపడకపోవడం ఏంటి? ఏంటి నాకు ఈ గోల? ఇక్కడ దయ్యాలు ఏమైనా ఉన్నాయా? అంతా మాయలా ఉంది. ఇంకా నా వల్ల కాదు. చస్తే కనీసం స్వర్గానికో నరకానికో వెళ్తాను. కనీసం అక్కడైనా మనుషులు ఉంటారు. అమ్మయ్య, స్వర్గానికో నరకానికో వచ్చినట్టున్నా. ఏంటబ్బా, ఏం కనబడట్లేదు? అదేంటి, నేను చచ్చినా ఇక్కడికే వచ్చాను? అంటే నేను ఆల్రెడీ చచ్చి ఇక్కడికి వచ్చానా? నేను మొదటి నుంచి ఉంది నరకంలోనా? అందుకే నాకు అన్నీ ఉపయోగపడేలా ఉన్నా నాకేమీ ఉపయోగపడలేదు. ఏంటి నాకు ఈ ఒంటరితనం? అసలు నేను ఎవరిని? చెయ్యని తప్పుకి జైలు శిక్ష వేసిన జడ్జినా? ఉద్యోగాల్లో పడి పిల్లల్ని ఒంటరిగా వదిలేసిన పేరెంట్నా? వృద్ధ తల్లిదండ్రులను ఒంటరిగా వదిలేసిన కొడుకునా? నాకు ఇంకా తగ్గలేదు. మళ్ళీ ఎవరో ఉన్నట్లు కనబడుతున్నారు. అదేంటి, వీటి టచ్ నాకు తెలుస్తుంది. కొంపదీసి ఇది నిజమేనా? ఇది కన్ఫామ్గా నిజమే. కానీ నేను ఉన్నట్టు వీడికి తెలియట్లేదేంటి? పోనీలే, నాకు చాలా రోజుల తర్వాత ఒకటి తోడు దొరికాడు. ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారేమో వెతుకుదాం. రే రే, నువ్వు ఎంత పరిగెట్టినా వేస్ట్, రాగరా. ఒరే ఒరే, కొంచెం మెల్లగా పరిగెట్టరా. ఏడేడు సేమ్ కాపీ పేస్ట్, బట్ నో యూస్. హెల్ప్ మీ, హెల్ప్ మీ, హలో. అదేంటి, బోర్డు నాకు కనపడింది కదా, ఇప్పుడు లేదు. సారీ బ్రో, తప్పట్లేదు, ఏమనుకోవద్దే. అరే బాబు, అరే బాబు లేవు, అరే బాబు లేవు. నా మాటలు వినపడుతున్నాయా? కనబడుతున్నానా నీకు? ఇది ఇంకా ఏం తెలియట్లేదు. యూ బ్యాడ్ లక్ ఫెల్లో. ఏయ్, ఎవరున్నారు ఇక్కడ? ఎవరు నన్ను కొట్టింది వీడికి కొట్టింది? తెలిసిందా? అయితేనే వీడికి కనపడతాను, కానీ కొంచెం టైం పడుతుంది. ఏయ్, ఎవరు? ఏయ్, ఎవరున్నారు ఇక్కడ? కనబడట్లేదు. ఏయ్, ఎవరు నన్ను కొట్టేది? ఫస్ట్లో అలాగే ఉంటుంది, తర్వాత మెల్లగా కనబడతాలే. కనబడతావా? నా మాటలు వీడికి వినపడుతున్నాయంటే నెక్స్ట్ ఏయ్, కనబడతాను. మళ్ళీ మాట్లాడు. పోరా జఫా. తిరిగించాలే. ఎవరు నువ్వు? నేను నీకు కనబడుతున్నానా? బ్లాక్ షర్ట్ వేసుకుని కనబడుతున్నావులే. అయినా ఇందా నుంచి మాట్లాడుతుంది నువ్వేనా? ఎక్కడున్నాను? సారీ, ఎక్కడున్నావు? ఇదో వింత ప్రపంచం బ్రో, మనం ఎక్కడున్నామో గెస్ చేయి. ఐలాండా? మనల్ని ఎవరో బంధించారు అనుకుంటా. ఐలాండే.
కానీ ఐలాండ్లో ఉండే నరకం. మనల్ని బంధించింది నిజమే, కానీ బంధించింది మనుషులు కాదు, దేవుడు. మనం భూమి మీద చచ్చి ఇక్కడికి వచ్చాం. అవునా? అయినా నువ్వు చాలా అదృష్టవంతుడివి బ్రో. ఎందుకు చచ్చినందుక? కాదు బ్రో, నేను ఇక్కడికి వచ్చినప్పుడు నాకు ఎవరూ తోడలేరు, నీకు నేను తోడుగా ఉన్నాను. ఇదిగో నేను ఫస్ట్ ఇక్కడే లేచా, అదిగో నాకు అక్కడే ఫ్రూట్స్ దొరికాయి. హాయిగా తిందాం అనుకుంటే అది పొరపాటే, అవి అక్కడ ఉండవు. అదేంటి? ఉన్నవి లేనట్లు, లేనివి ఉన్నట్లు కనపడుతుంటాయి ఇక్కడ. ఈడో పెద్ద ఇలాకథ మాఫియా నడుస్తుందిరా. నువ్వు ఉన్నట్లు నాకు తెలియదు, నేను ఉన్నట్లు నీకు తెలియదు. అన్నీ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే అది ఆ దేవుడే. మనం ఆయనకు ఆప్తలో ఉన్న తప్ప ఇంకేం చేయలేం. అప్పుడప్పుడు కొన్ని వింత శబ్దాలు కూడా వినపడుతుంటాయి. నరకం కదా, ఎవరినో పొడుస్తూనో నూనెలో వేయిస్తూనో ఉంటారు. ఆ అరుపులు అవి. కంగారు పడి సూసైడ్ లాంటివి చేసుకోకు, ఎందుకంటే మళ్ళీ ఇక్కడికే వస్తావు కాబట్టి. ఆ ధైర్యంతోనే నేను నిన్ను సీసాతో కోసాను. ఎవరైనా ఇంకోటి కనపడాలన్నా వినపడాలన్నా ఆ సీసాతో కోసుకోవాలని అర్థమైంది నాకు. సో దేనికి భయపడకు. ఫస్ట్లో నీ స్పర్శ నాకు తెలిసింది, నా స్పర్శ నీకు తెలియలేదు. ఏదన్నా షార్ప్ ఆబ్జెక్ట్తో ట్రై చేస్తే తెలుస్తుందేమో అని సీసాతో కోసాను. ఒకటైతే ఫిక్స్ అయిపో, మన నరకంలో ఉన్నాం, శిక్ష అనుభవించడానికే వచ్చాం. ఒంటరిగా ఉన్నప్పుడు ఉండే నరకం ఇప్పుడు లేదు. కొంచెం రిలీఫ్గా ఉంది ఒక మనిషి కనిపించాక. ఇదే నరకంలో స్వర్గం అంటే. బతుకున్నప్పుడు కలిసి ఉంటే కలదు సుఖం అంటే ఏంటో అనుకున్నా, ఇప్పుడు అర్థమైంది. ఇంతకీ నువ్వు ఎలా చనిపోయావు బ్రో? ఏమో బ్రో, గుర్తులేదు. నువ్వు? ఏమో బ్రో, సరిగ్గా గుర్తులేదు. కానీ ఎవరినో ఒంటరిగా బాగా హింసించాను బ్రో. ఇంతకీ నువ్వు ఎప్పుడు చనిపోయావు గుర్తుందా బ్రో? 30 మార్చ్ 2005 బ్రో. నువ్వు? నేను నేను సేమ్ డేట్ బ్రో. అవునా? నువ్వు ఎక్కడ? స్టువర్ట్పురం. నేను కూడా అక్కడే. రే చెత్తన కొడక, నీ వల్లే కదా నేను చచ్చింది. వాడిని ఏం చేసావురా? చెప్పు, వాడిని ఏం చేసావు? ఏం మాట్లాడుతున్నావు? నాకేం తెలియదు, నాకేం గుర్తు రావట్లేదు. నీ సంగతి ఇప్పుడు కాదురా, ఆ త్వరలో నీకు అన్నీ గుర్తొస్తాయి. నీ సంగతి అప్పుడు చెప్తా. ఎవడు వీడు? వీడిని ఎక్కడో చూసినట్టుంది. ఇదే ఆ మహేష్ గారు రోజు వెళ్ళే ట్యూషన్. 9:30కి అయిపోతుంది, కానీ వీడు 9కే బయటకు వస్తాడు. సో మన 8:30 కల్లా రెడీగా ఉండాలి. ట్యూషన్ అయిపోయాక ఇలా బయటకు వస్తాడు. వాడి కార్ డ్రైవర్ ఇక్కడ ఉంటాడు. ఈ సందులన్నీ చాలా చిన్నవి, కార్లు వెళ్ళవు. సో డ్రైవర్ ఇక్కడే ఉంటాడు. ట్యూషన్ నుంచి కార్ దగ్గరికి వెళ్ళడానికి 1 మినిట్ పడుతుంది. ఇక్కడ మనలో ఒకటి రెడీగా ఉండాలి. పక్కనే బైక్తో ఇంకోటి రెడీగా ఉంటాడు. వాడిని మాటల్లో పెట్టి మత్తు ఇవ్వాలి. ఒకవేళ మనల్ని ఎవరైనా చూస్తున్నారని డౌట్ వస్తే అక్కడ కిడ్నాప్ చేయొద్దు. వాడు పక్క సందులోకి వచ్చా కిడ్నాప్ చేద్దాం. ఇక్కడ ఇంకోటి రెడీగా ఉంటాడు. బైక్ మీద నువ్వు వెనకాలే ఫాలో అవుతూ ఉండు. ఒకవేళ ఇక్కడ మిస్ అయ్యాడు పక్కనే కార్ డ్రైవర్ వెయిట్ చేస్తుంటాడు, కార్ ఎక్కేసి ఇంటికి వెళ్ళిపోతాడు. ఇట్స్ నాట్ ఏ జోక్ బ్రదర్, నవ్వకండి. ఇట్స్ ఏ సీరియస్ మ్యాటర్. ఒకవేళ అక్కడ మిస్ అయ్యాడనుకో మనం ఎప్పటికీ కిడ్నాప్ చేయలేం. ఎందుకు? ఎందుకంటే వాడికి రేపటి నుంచి సమ్మర్ హాలిడేస్ కాబట్టి. వీడి నాన్న బిజినెస్లో పెట్టుబడి పెట్టడానికి 2 కోట్లు రెడీ చేసుకున్నాడు. సో కిడ్నాప్ చేశాక గంటలో డబ్బు తెమ్మని చెప్దాం. వీడికి అసలు ఆలోచించే టైం కూడా ఇవ్వకూడదు. డబ్బు మనకి అందాక గంట తర్వాత పిల్లాన్ని పంపుదాం. ఇది మన కిడ్నాప్ ప్లాన్. మనకు అసలు టైం లేదు. ఎందుకు కిడ్నాప్ చేస్తున్నామో తెలుసు కదా. మనం ఎట్టి పరిస్థితుల్లోనూ కిడ్నాప్ చేసి తీరాల్సిందే. సో బీ కేర్ఫుల్
బీ అలర్ట్. ఓకేనా? ఓకే. ఓకే. రేయ్, నీ కొడుకు ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాడా, ఐస్ క్రీమ్ తినడానికి వెళ్ళాడా, ఎక్కడైనా తప్పిపోయాడా అని టెన్షన్ పడకు. మేమే కిడ్నాప్ చేసాం. మీకేం కావాలి? థ్యాంక్స్ రా, డైరెక్ట్గా ఒక పాయింట్కి వచ్చావు. జస్ట్ 75 lakhs, నీకు అది రూపాయితో సమానం. ఒక బ్యాగ్లో ఆ డబ్బంతా తీసుకొని గంటలో నేను చెప్పిన ప్లేస్కి రావాలి. నేను చెప్పినట్లు చేస్తే గంట తర్వాత నీ కొడుకు నీ ఇంట్లో ఉంటాడు. కాదని పోలీస్ కంప్లైంట్ ఓవర్ యాక్షన్ చేసావో రేపు పొద్దున బ్రేక్ఫాస్ట్ చేయడానికి నీ భార్య ఉంటుంది, కానీ తినడానికి నీ కొడుకు ఉన్నాడు. హలో హలో, మీరు చెప్పిన ప్లేస్కి మా మనిషిని పంపించాను డబ్బుతో. బ్యాగ్తో అక్కడే ఉన్నాడు. మా పిల్లాన్ని వదిలేయండి. బ్యాగ్ అక్కడ పెట్టి మీ మనిషిని అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పండి. ఏదైనా తేడా జరిగిందో నువ్వు ఊహించినది ఏదైనా జరగచ్చు. ఫస్ట్ టైం రా ఇంత డబ్బు చూడటం. ఇక నుంచి మనం రాజాలో బ్రతకచ్చరా, మనం సెటిల్ అయిపోయినట్లే. ఏంట్రా డల్లుగున్నావు? రే, బ్యాగ్ తీసుకొచ్చారు. వాడి మనిషిని వెళ్ళిపోమని చెప్పాను. వాడు వెళ్ళేలోపు మీరు అక్కడ ఉండాలి. రే, నువ్వు బ్యాగ్ తీసుకోవడానికి వెళ్ళు. నువ్వు దూరం నుంచి అబ్జర్వ్ చేస్తుండు. ఓకే. హలో అక్క, ఎలా ఉన్నావు? ఏంటి ఈ టైంలో ఫోన్ చేసావు? నాన్నగారు ట్యూషన్కి వెళ్ళి ఇంకా రాలేదురా. నాకు చాలా టెన్షన్గా ఉంది. అసలు సిటీలో కిడ్నాపర్స్ ఎంటర్ అయ్యారని న్యూస్ కూడా వచ్చింది. కంగారు పడకక్క, నాన్నగాడికి ఏం కాదులే. బావ ఎక్కడ ఉన్నాడు? వెతకడానికి వెళ్ళాడురా. బావ వెళ్ళాడుగా, కంగారు పడకు. మా ఫ్రెండ్స్కి కూడా చెప్తాను, వాళ్ళు కూడా వెతుకుతారు. ఏమై ఉంటుంది? ఎవరు చేశారు ఇది? హలో అక్క, దొరికాడా? ఇంకా దొరకలేదురా. హలో అక్క, దొరికాడా? ఇప్పుడే ఇంటికి వచ్చాడురా. ట్యూషన్ అయ్యాక ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వెళ్ళాడట. పార్టీ అయిపోయాక వాడి ఫ్రెండ్ నాన్న బైక్ మీద దింపడానికి వస్తుంటే టైర్ పంచర్ అయిందట. రిపేర్ చేయించుకుని ఇప్పుడే ఇంటి దగ్గర దింపాడురా. దేవుడి దయ వల్ల ఏమీ కాలేదు. సరే అక్క, మళ్ళీ చేస్తా. అమ్మయ్య, దొరికాడు. మా అక్క కొడుకు 10 ఏళ్ళురా. వాడంటే నాకు చాలా ఇష్టం. ఇంటికి కాసేపు రావడం లేట్ అయితేనే చాలా కంగారు పడ్డాం. మనం చేసింది చాలా తప్పురా. అరే, వీడికి కనీసం 10 ఏళ్ళు కూడా లేవురా. ఎవరేమనుకున్నా ఈ డబ్బు మనకొద్దు. ఈ డబ్బు పిల్లాడు సేఫ్గా వాళ్ళ ఇంటికి చేరాలి. అందుకే ఏం చేసావు? హలో, మీరు అడిగినట్టు డబ్బు ఇచ్చాను కదా, మా పిల్లాన్ని ఇంకా పంపలేదేంటి? ఇంకంట తర్వాత మీరు బ్యాగ్ పెట్టిన చోటకు వచ్చి బ్యాగ్ తీసుకోండి. అక్కడ నుంచి 2 సందుల తర్వాత ఖాళీ స్థలం వస్తుంది. అక్కడ కన్స్ట్రక్షన్లో ఉన్న బిల్డింగ్ ఉంటుంది. అందులో మీ కొడుకున్నాడు. తీసుకెళ్ళండి. చెప్పేశాను, కాసేపట్లో వాళ్ళు ఇక్కడికి వస్తారు. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఆ పిల్లని ఇక్కడ వదిలేసి నేను వెళ్ళి ఆ బ్యాగ్ పెట్టేసి వస్తా. సరే, నీ ఇష్టం. హలో హలో, బ్యాగ్ ఏది? బ్యాగ్ ఏది ఎక్కడికి పోయింది?
కష్టపడింది డబ్బు తిరిగి ఇచ్చేయడానికా? కాదు కదా. మరి నువ్వు అనుభవించడానికా? డబ్బు నాది. అంతా గుర్తొచ్చినట్టేగా. నా చివరి కోరిక ఒకటే, మనం చేసిన తప్పుని సరిచేయడం. ఆ డబ్బు పిల్లాడు సేఫ్గా చేరారో లేదో. చేరారు. నీకెలా తెలుసు? లాస్ట్లో తెచ్చింది నేనేగా. బ్యాగ్ తీసుకెళ్తుంటే లారీ గుద్దేసింది నన్ను. కరెక్ట్గా అదే టైంకి ప్రసాద్ తన కొడుకుతో బ్యాగ్ తీసుకోవడానికి అక్కడికి వచ్చాడు. ఏం సాధించాం రా జీవితంలో చిన్న తప్పు వల్ల. చే అవునరా. రేపు దూరంగా వెళ్ళి కూర్చోరా. అసలు ఇదంతా నీ వల్లే. అయినా అంతా సింధురా నీ డబ్బు మీద. నీకు లేదా ఆశ? వాడి కిడ్నాప్ ఎలా చేయాలో చాట్ మీద గీసి మరి చెప్పింది ఆవిడ. తర్వాత వద్దని చెప్పా కదా. ఎప్పుడు అంతా అయిపోయాక. అయినా నువ్వే చెప్పాలిలే, మాట్లాడుకు. నన్ను చంపింది కాక మాట్లాడుతున్నావు. నువ్వు చంపలేదేంటి? అయినా నీతో మాటలేంటి? పోరా. ఫస్ట్ తప్పు చేసింది నువ్వు, ప్రతి చోట నువ్వే మొదలుపెట్టింది. ఏంట్రా నీ తప్పేం లేనట్టు మాట్లాడుతున్నావు? రే ఆపండ్రా. నువ్వు చెప్పేదేంటి? అవసరమైతే నిన్ను కూడా అంట. బాబు ఎందుకమ్మా అలా గొడవ పడుతున్నారు? తప్పు చేయడం అయిపోయింది, శిక్ష అనుభవిస్తున్నారు. బతుకున్నప్పుడు తప్పులు చేసి గొడవలు పడి ఇక్కడికి వచ్చాక కూడా గొడవలు పడుతున్నారు. అయినా ఎవరికి ఏ శిక్ష వేయాలో ఆ ప్రకృతికి ఈ దేవుడికి తెలుసు. గొడవలు పడకుండా వర్తమానంలో జీవించండి, పశ్చాత్తాపం పొందండి. అన్ని జన్మల్లోకెల్లా మానవ జన్మ ఉత్తమమైనది, దాన్ని సద్వినియోగపరచుకోండి. అమ్మయ్య, దేవుళ్ళ వచ్చి గొడవ ఆపాడు. రే ఏడీనా? అవునరా, మనం తప్పు చేసాం. ఎవరితో మాట్లాడుతున్నావురా? వాడితోనే. అక్కడ ఎవరూ లేరు. వాడి శిక్ష అయిపోయి ఉండిద్ది, అందుకే వెళ్ళిపోయాడు. ఇంకా మనకెప్పుడు పూర్తవుతుందో? మనం చేసింది మామూలు తప్ప. నేను కూడా శిక్షలు అనిపించాకే మిమ్మల్ని తెలిసింది. నేను కూడా. ఎవరో కత్తితో పొడుస్తున్నట్టు భరించలేని నొప్పి వచ్చేది. ఇంత శబ్దాలు వినపడతాయి. అలా ఒక్కసారి కూడా కాదు, చాలాసార్లు వచ్చేది. చాలాసార్లు సూసైడ్ చేసుకున్నా మళ్ళీ లేచేవాడిని. ఏమీ గుర్తుండేది కాదు. సరిగ్గా అదే టైంకి మీరు కనపడ్డారు. అందరం అన్నీ అనుభవించాం. తప్పు తెలుసుకున్నాం. వెయిట్ ఫర్ గాడ్ డెసిషన్. అసలు మనం కిడ్నాప్ ఎందుకు చేసాం? ఏం అవసరం వచ్చింది? ఎంత ఆలోచించినా గుర్తు రావట్లేదు. అరే గుర్తొస్తుంది. హలో, ఏం చేస్తున్నావు? నిరుద్యోగ భృతికి అప్లై చేశారా? దానికి బదులు జాబ్ ఇవ్వచ్చు గారా, సోమపోతం చేయకపోతే. రిజర్వేషన్లు, రికమెండేషన్లు, లంచాలతోనే ఉన్న జాబ్లన్నీ ఫిల్అప్ అయిపోతున్నాయి. లంచాలను అరికట్టితే ఆ కొన్ని జాబ్లైనా మనకు వస్తాయిగా. చిన్న చిన్న పనులు చేసుకోవడానిక
మనం చదివించింది. కొత్త కంపెనీలు పెట్టచ్చుగా. కంపెనీలు పెడితే ఒక గోల, పెట్టకపోతే ఇంకో గోల. సర్లే ఏదైనా పని చేస్తుంటే ఈ చిన్న పని అని సొసైటీ తక్కువగా చూస్తుంది. గవర్నమెంట్ని ఎదిరించే దమ్ము మనకు లేదు. మాట్లాడే స్వేచ్ఛ ఉందంటారు, మాట్లాడితే మనోభావాలు దెబ్బతిన్నాయి అంటారు. టాలెంట్ ఉన్నా ఏం చేయలేకపోతున్నాం. దేశ భవిష్యత్తు యువత మీదే ఆధారపడి ఉందంటారు. ఇలా అయితే బాగుపడినట్టే. సర్లే ఉంటా. ఎన్ని రోజులని ఇలా ఖాళీగా ఉంటాం? నాకు తెలిసిన ఒక అతను మనకి జాబ్స్ ఇప్పిస్తా అన్నాడు. కాకపోతే ఒక్కొక్కరు 25 లక్షలు కట్టాలి. అంటే 75 లక్షలు. జాబ్ ఉంటేనే సొసైటీ మనకి రెస్పెక్ట్ ఇచ్చేది. అయినా ఎంతకాలం ఇలా చిన్న చిన్న పనులు చేసుకొని బతికేది? మన దగ్గర అంత డబ్బు ఎక్కడిది? మన దగ్గర ఒకే ఒక ఆప్షన్ ఉంది. మనం త్వరగా సంపాదించాలంటే పెద్ద బిజినెస్ మ్యాన్ కొడుకుని కిడ్నాప్ చేసి డబ్బు డిమాండ్ చేయాలి. అవసరమా ఇదంతా? నీ దగ్గర వేరే ఆప్షన్ ఉందా? ప్లాన్ నేను చెప్తా. అందుకు చేసామా? జాబ్ లేకపోతే కనీసం కూరగాయలు అమ్ముకునే వాళ్ళం కదా. అలా అని ఇప్పుడు అనిపిస్తుంది. బతుకున్నప్పుడు అంత ఆలోచన ఎక్కడిది? అయినా నన్ను వదిలేసి నెక్స్ట్ నువ్వు కూడా వెళ్ళిపోతావుగా. నువ్వు కూడా మళ్ళీ పడతావులే. భూమి మీద కలుద్దాం. వీడు కూడా వెళ్ళిపోయాడా? నేను ఎప్పుడు వెళ్ళిపోతానో.